షలోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ఈరోజు మన అందరికీ చాలా సుపరిచితమైన బైబిల్లోని సన్నివేశం తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడుకుందాము. తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడం చూసిన తండ్రి ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కుమారుని మారు మనసు చూసిన తండ్రి ఎంతో సంతోషించారు. అటువంటి ఆనందమే నీవు మారు మనసు పొందిన రోజున పరలోకపు తండ్రి దూతల సమూహంతో కలిసి ఆనందించారు. కానీ కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నువ్వు లోకంలో కలిసిపోతున్నావేమో. కష్టాల్లో, సంతోషాల్లో, ఉద్యోగరీత్యా మరియు అనేకమైనటువంటి అవసరతల గురించి ఆలోచిస్తూ తండ్రిని మర్చిపోతున్నావేమో. తండ్రి ఎంతో ప్రేమతో, ఓపికతో తప్పిపోయిన కుమారుని కోసం ఎదురు చూసినట్టు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. తండ్రి ప్రేమ ఎన్నటన్నిటికీ మారంది. నీవు ఆయనను వదిలిపెట్టి ఈ లోకపు ఆశల్లో పడిపోయి తండ్రిని మర్చిపోయావేమో. కానీ పరలోకపు తండ్రి నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. తండ్రి దగ్గరకు తిరిగి రావడానికి సందేహిస్తున్నావా? నీ పాప జీతాన్ని చూసి బాధపడుతున్నావా? అయితే పరలోకపు తండ్రి ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. నేను నీ పాత జీవితాన్ని, పాపములను, తప్పులను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను, అన్నిటి మర్చిపోతున్నాను అని ప్రభు అంటున్నాడు. నీకు శాంతి, సమాధానం, సంతోషం ఇవ్వాలని ఆయన వేచి చూస్తున్నాడు. నా ప్రియకుమారునిగా, నా ప్రియ కుమార్తెగా ఉండడానికి నీవు ఇష్టపడుతున్నావా అని పరలోకపు తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన కుమారుని వలె మునుపటి పాప జీవితాన్ని విడిచి పరలోకపు తండ్రి దగ్గరికి తిరిగి రా మిత్రమా. ఇప్పుడైనా ఈ నూతన సంవత్సరంలో అయినా నువ్వు ఆలస్యం చేయకు. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక.